ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఐక్యూ 15 అనేది ఈ గ్లోబల్ గా అయితే లాంచ్ అయిపోయింది. మన ఇండియాకి నవంబర్ 26th అయితే లాంచ్ అవుతుంది. ఆల్రెడీ ఇది చైనాలో మనకు దివాళీకి అయితే లాంచ్ అయిపోయింది. ఇది గేమర్స్ కోసం అయితే రెండు ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే వీళ్ళైతే అప్గ్రేడ్ అయితే చేసేసారు. ఆ ఫీచర్స్ ఏంటి, అలానే దీంట్లో ఉన్నటువంటి మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, కెమెరా ఎలా ఉంటుంది, ఇంకే మేజర్ చేంజెస్ ఏం చేశారు, ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 1,50,000 రూపీస్ ఉన్నటువంటి ఐఫోన్ లో ఉన్నటువంటిది ఇప్పుడు మనకు ఈ ఐక్యూ 15 లో అయితే వస్తా ఉంది. అదేంటి అనేది కూడా మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఓవరాల్ గా ఫోన్ గాని చూసుకున్నట్టు మనకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ గాని చూసుకుంటే పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏం కనిపించడం లేదు. కెమెరా మాడ్యూల్ అయితే సేమ్ అయితే కనిపిస్తుంది. బట్ బ్యాక్ సైడ్ లో మనకు కలర్స్ కానీ చూసుకుంటే కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఏంటి అంటే ఇట్లా లైటింగ్ పడ్డప్పుడు లేకపోతే ఇట్లా మన ఫోన్ అటు ఇటు అన్నప్పుడు ఏంటి అంటే కొంచెం కలర్స్ అనేది అయితే చేంజ్ అవుతా ఉన్నాయి. ఇది ఒకటి పెద్ద మేజర్ చేంజెస్ అని చెప్పేసుకోవచ్చు. మనకు డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.8 ఇంచ్ 2K OLED ప్యానెల్ తోటి వస్తుంది. అలానే మనకు 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎవరైతే గేమర్స్ ఎక్కువగా ఉంటారో అటువంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకు అని అంటే 144 రిఫ్రెష్ రేట్ వల్ల వాళ్ళకు గేమింగ్స్ అనేది ఆడుకునేటప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అనేది లేకపోతే లాగింగ్ లాంటిది అయితే కనిపించకుండా చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసుకోవచ్చు. ఇంకా అలానే మనకి ఇక్కడ కర్వ్ టైప్ డిస్ప్లేస్ అయితే రావు. ఇక్కడ మొత్తం మనకు ఫ్లాట్ డిస్ప్లేస్ ఉంటాయి. మనం గేమింగ్ పొజిషన్ పట్టుకున్నప్పుడు కూడా మనకు మంచి ఫీల్ కోసం అయితే వీళ్ళైతే కర్వ్ టైప్ అయితే తీసుకొని రారు. ప్రాసెసర్ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తారు. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తారు. అలానే మనకి ఇక్కడ ఐక్యూ మొబైల్ కాబట్టి ఐక్యూ Q3 చిప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. ఇది కూడా ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. గేమర్స్ కోసం ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళు యూజ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఫీల్ అయితే పొందుతారు. కూలింగ్ ఛాంబర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గేమ్స్ అనేది ఆడుతున్నప్పుడు మనకి హీటింగ్ ఇష్యూస్ అనేది రాకుండా ఉండడం కోసం ఏంటంటే వీళ్ళు ఈ కూలింగ్ ఛాంబర్ని కూడా యూజ్ అయితే చేస్తూ ఉన్నారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ Origin OS 6 తోటి అయితే వస్తూ ఉంది. ఇది ఇప్పుడు Origin OS తోటి లాంచ్ అవుతున్నటువంటి ఫస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ర్యామ్ గాని చూసుకుంటే మనకు LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది. 4.1 స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. ఇక్కడ మనకు బెస్టర్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. LPDDR4X కాకుండా 5X ప్రొవైడ్ అయితే చేస్తారు. ప్రీవియస్లీ కూడా వీళ్ళు ఇదే ప్రొవైడ్ చేస్తారు. అలానే మనకు 4.1 ర్యామ్ తోటి అయితే 4.1 స్టోరేజ్ తోటి అయితే వస్తూ ఉంది. సో మనకు స్పీడింగ్స్ కానీ అన్నీ కూడా మనకు ఏదైనా కాపీ చేసుకోవాలనుకున్నా లేకపోతే మనకి ర్యామ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనుకోవచ్చు. బ్యాక్ సైడ్ లో మనకి మేజర్ గా చేంజెస్ కానీ చూసుకుంటే బ్యాక్ సైడ్ లో కెమెరా టైప్ అయితే మనకి ఏం చేంజెస్ అయితే లేదు. బట్ కెమెరా చుట్టూ ఒక మాడ్యూల్ అనేది అయితే వచ్చింది. దీంట్లో ఏంటి అంటే మనకు ఇక్కడ ambient లైట్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి. దీని వీళ్ళు ambient లైట్స్ అనేది అయితే చెప్తా ఉన్నారు. ప్రీవియస్లీ ఇటువంటి మోడల్కి అయితే లేదు. బట్ ఇక్కడ మనకు ambient లైట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరు చూస్తున్నటువంటి మేజర్ చేంజ్ ఏంటి తెలుసా, USB 3.2 తోటి అయితే వస్తూ ఉంది. సో దీనివల్ల ఏంటి అంటే మనం ఎల్గాటోని కనెక్ట్ చేసుకొని ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్స్ చేస్తూ ఉంటారో కదా గేమ్స్ ఆడుకునేటప్పుడు, సో అటువంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు 4K నుంచి లైవ్ స్ట్రీమింగ్ అయితే చేసేసుకోవచ్చు. ప్రీవియస్లీ మనకు ఐక్యూ 13 వచ్చేసరికి మనకు ఎల్గాటోకి సపోర్ట్ అయితే లేకుండేది. బట్ ఇక్కడ మనకు ఎల్గాటోకి సపోర్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మనం 4Kలో లైవ్ స్ట్రీమింగ్ అనేది చేసేసుకోవచ్చు. గేమర్స్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. సారీ ఫ్రెండ్స్, వీడియో మధ్యలో వచ్చినందుకు. ఇంతవరకు వీడియో చూసారంటే నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. 25,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎక్కువగా గేమ్స్ ఎవరు ఆడుతూ ఉంటారో వాళ్ళకి వీడియో అయితే షేర్ అయితే చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం. అండ్ ఇక్కడ మనకు ఎల్గాటో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ కెమెరాస్ లో కానీ చూసుకున్నట్టయితే ఉంటే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి సేమ్ టైప్ గానే అయితే మాడ్యూల్స్ అయితే కనిపిస్తుంటాయి. బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ట్రిపుల్ 3 కూడా మనకు 50 మెగాపిక్సెల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ శాంపుల్స్ అయితే చూడండి. ఇవన్నీ శాంపుల్స్ వచ్చేసరికి చైనీస్ వేరియంట్స్ తోటి వస్తున్నటువంటి శాంపుల్స్. అలానే మనకు సెల్ఫీ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి శాంపుల్స్ కూడా ఒకసారి అయితే ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు చైనీస్ వేరియంట్ నుంచి వచ్చినటువంటి మనకు మ్యాక్స్ అవే అయితే వస్తూ ఉంటాయి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం కూడా అవే శాంపుల్స్ మనకు కెమెరా అన్ని కూడా అలానే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి మనకు 7000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే 5000 6000 కాకుండా గేమర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి, గేమింగ్ టార్గెటెడ్ ఫోన్ కాబట్టి 7000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. 100 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రీవియస్లీ మనకు 120 ఉండేను. బట్ ఇప్పుడు దాన్ని డౌన్గ్రేడ్ చేసేసి 100 చేసేసారు. బట్ అయినా కూడా ఒక ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, ఇది మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మనకు 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రీవియస్లీ ఎక్కడ కూడా మనకు ఐక్యూ 13, ఐక్యూ 12, ఐక్యూ 11 ఇక్కడ ఎక్కడ కూడా మనకు
వైర్లెస్ ఛార్జింగ్ అనేది లేదు. బట్ ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. గేమర్స్కి ఇది కూడా ఒక పండుగ అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ అన్నీ కూడా ఇవే. మీరు ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీరు ఏ మొబైల్ కోసం చూస్తున్నారు అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే వేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.